వెల్కమ్ టు స్టాఫర్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేటికి 418 రోజులుగా కొనసాగుతున్న గొండు శంకరన్న క్యాంటీన్. అమరావతి వాసులకు గుడ్ న్యూస్. ఏపీ సీఎస్ కీలక ప్రకటన. ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి. ఏపీజే స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకుమాను వెంకటవేణు. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా వాసి మృతి. కరెంట్ షాక్ తో 2 యువకులు మృతి. ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కంచరపాలెం స్టేషన్ పరిధిలో యువకుని దారుణ హత్య. నెల్లూరులో వైసీపీకి భారీ షాక్. మేయర్ శ్రవంతి వైసీపీకి రాజీనామా. చంద్రబాబు ఎంతో గొప్పవారు. స్వరూపానంద. పట్టు వదిలిన విక్రమార్కుల్లో ప్రయత్నించి విజయం సాధించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు మానసపుత్రిక వంటి అన్న క్యాంటీన్ మూతపడడంతో ఆ మహత్తర కార్యాన్ని తన భుజస్కంధాలపై వేసుకున్నారు శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే గొండు శంకర్. నాటికి పార్టీ అధికారంలో లేకపోయినా తన సొంత ఖర్చులతో పేదవాడికి మంచి భోజనం పెట్టాలని భావించిన శంకర్ ప్రతిరోజు ప్రత్యేకంగా వంటలు చేయించి నగరంలోని 7 రోడ్ల కూడలి, పాత బస్టాండ్ ప్రాంతాల్లో అన్నార్థులకు రుచికరమైన భోజనాలు అందించడం ప్రారంభించారు. ఇలా నేటికి 418 రోజులుగా కొనసాగుతున్న గొండు శంకర్ అన్న క్యాంటీన్తో ప్రజల ఆదరాభిమానులు సొంతం చేసుకున్నారు. ఒక విధంగా ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీకి అన్నా క్యాంటీన్ కూడా దోహదపడిందని పలువురు పేర్కొంటున్నారు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. జూన్ 12వ తేదీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే సీఎం ప్రమాణ స్వీకారం చేయకముందే రాజధాని రైతులకు గుడ్ న్యూస్ అందింది. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ రాజధాని వాసులకు శుభవార్త చెప్పారు. అమరావతి రాజధాని పనులు చేపట్టాలని ఆదేశాలు వచ్చాయని నీరబ్ కుమార్ తెలిపారు. ఉద్దండరాయనిపాలెం వద్ద శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే పెండింగ్ పనుల పూర్తికి కార్యాచరణ తయారు చేస్తామని వివరించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత రాజధాని ప్రాంత పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ పర్యటనలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంట సిఆర్డీఏ కమిషనర్ వివేక యాదవ్, అదనపు కమిషనర్ ఎస్సీ తదితర ఇంజనీరింగ్ విభాగ అధికారులు పాల్గొన్నారు. ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ వెంటనే జగన్ ప్రభుత్వంలో తీవ్ర విమర్శలకు కారణమైన లిక్కర్ పాలసీ రద్దుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 14న కొత్త మద్యం పాలసీని ఫైనల్ చేయనున్నట్టు సమాచారం. అదే సమయంలో ప్రస్తుతం ఇబ్బందికరంగా మారిన మద్య అమ్మక విధానం రద్దు చేస్తూ కొత్త పాలసీ ప్రకటించనున్నారు. దీంతో పాటుగా పాత బ్రాండ్ మద్య అమ్మకాల ప్రారంభానికి రంగం సిద్ధమవుతుంది. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయనున్నట్టు ఏపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకుమాను వెంకటవేణు తెలిపారు. ఆల్ ఇండియా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్ ఫెడరేషన్ న్యూఢిల్లీ అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తమ యూనియన్ జర్నలిస్టుల సంక్షేమంతో పాటు అన్ని జిల్లాల్లో యూనియన్ కమిటీలు ఏర్పాటు చేసి కృషి అయినట్లుగా తెలిపారు. అందుకు ఇప్పటికే జిల్లాలో ఉన్న కన్వీనర్ తగిన తోడ్పాటు అందించాలని కోరారు. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్లి మండలం తడ్గల్ గ్రామానికి చెందిన తోసిఫ్ అక్కడికక్కడ మరణించాడు. బీదర్ నుండి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో 2 బైకులు ఎదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. దీంతో మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం సంతపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shows, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 988 533 117. ప్రకాశం జిల్లా గిద్దలూరులో సోమవారం విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో 2 యువకులు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ఓ శుభకార్యానికి ఆటోలో సప్లై సామాన్లు తరలించి తిరిగి వెళ్తున్న క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ నీటి మోటార్ వైర్లు ఆటోకు తగలగా విద్యుత్ సరఫరా కావడంతో ఆటోలో ఉన్న అన్నదమ్ములు శీలం లోహిత్, శీలం సాయి అక్కడక్కడ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్నారు. ఆయన వెంట సీఎం రమేష్ తదితరులు ఉన్నారు.
అనకాపల్లి నూకాంబిక అమ్మవారి దర్శనం చేసుకుని తిరిగి విశాఖ నుంచి నేరుగా పవన్ పిఠాపురం వెళ్లనున్నారు. అనంతరం పిఠాపురంలో పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. టీడీపీ జనసేన నేతల మధ్య నెలకొన్న అసమ్మతిపై ఇరు పార్టీ నేతలతో మాట్లాడినట్లు సమాచారం. విశాఖపట్నం కంచరపాలెం స్టేషన్ పరిధిలో యువకుని దారుణ హత్య కలకలం సృష్టిస్తుంది. స్థానిక ఐటీఐ జంక్షన్ సమీపంలో ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. మధ్య మత్తులో స్నేహితుల మధ్య జరిగిన చిన్నపాటి వివాదం ఈ హత్యకు దారితీసినట్టు పోలీసులు భావిస్తున్నారు. స్థానిక ఉర్వశి జంక్షన్ సమీపంలోని నలంద నగర్లో నివాసం ఉంటున్న ఉదయ్ ఇంటర్మీడియట్ ఐటీఐ చదువుతున్నాడు. ప్రస్తుతం ఇంటి వద్ద ఖాళీగా ఉదయ్ ఉంటున్నాడు. ఇదిలా ఉండగా ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో స్నేహితుడి పుట్టినరోజు పార్టీ ఉందని ఉదయ్ ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా మద్యం సేవించిన ఉదయ్ గజపతి నగర్ చెందిన హేమంత్ కుమార్ అలియాస్ గద్దల్ సాయి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవే హత్యకు దారితీసింది. దీంతో తండ్రి శ్రీరామమూర్తి ఫిర్యాదు మేరకు పోలీసు నిందితులపై హత్య ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేశారు. నెల్లూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. నెల్లూరు మేయర్ స్రవంతి వైసీపీకి రాజీనామా చేశారు. మేయర్ పొట్టూరి స్రవంతితో పాటు భర్త జయవర్ధన్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. తాము రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంట నడుస్తామని వారు తెలిపారు. తాము అప్పట్లో అధికార పార్టీ ఒత్తిడితోనే కోటమిరెడ్డికి దూరం కావాల్సి వచ్చిందని చెప్పారు. తమపై ఒత్తిడి అధికంగా ఉండటం వల్లనే వైసీపీలో కొనసాగాల్సి వచ్చిందని స్రవంతి వివరించారు. అయితే తాము కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి వ్యతిరేకం కాదని తెలిపారు. తమను మంచి మనసుతో కోటమిరెడ్డి పార్టీలోకి తీసుకోవాలని స్రవంతి కోరారు. శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడినప్పుడు ఆయన వెంట నడిచేందుకు సిద్ధమయ్యామని, అయితే తర్వాత వైసీపీ నేతలు చేసిన ఒత్తిడితోనే అక్కడ ఉండాల్సి వచ్చిందన్నారు. తమ తప్పులను మన్నించి హక్కును చేర్చుకోవాలని ఆమె కోరారు. చంద్రబాబు ఎంతో గొప్పవారంటూ స్వరూపానంద చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. అప్పుడు సీఎం అయినప్పుడు కూడా మురళీమోహన్ ఎంపీగా ఉన్నప్పుడు నేనే సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి చంద్రబాబు గెలవాలని పిలిపించారని ఆయన గుర్తు చేశారు. మాకు ఎవరితోటి విభేదాలు ఉండవని, మేము సాధువులమని ఆయన తెలిపారు. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టింది ఎవరికి భయపడి కాదని అది గుర్తుంచుకోవాలన్నారు. నేను చంద్రబాబుని ఏదో కొత్తగా పొడుతున్నాను అనుకోవద్దు. ఎందువల్లంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని, అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి చిలుకూరి ఏదో అనుకుంటాను ఆయన కళ్యాణ మండపం మురళీమోహన్ గెలిపించడానికి సాయశక్తిలా ప్రయత్నం చేశాను. అప్పుడు గెలవాలని, గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చా, చంద్రబాబు గెలవడం చాలా సంతోషం. అందువల్ల ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు. మేము స్వాములం, పీఠాధిపతులం, ధర్మం కోసమే పోరాడతాం. కానీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది ఎవరికి భయపడి కాదు, అది గుర్తుంచుకోవాలి. ఎవరికి భయపడి కాదు, వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరెవరో కొత్తగా వచ్చిన వాళ్ళతో చేరి ఏదేదో తప్పుడు అభిప్రాయాలు వాళ్ళు చెబుతారని. ఎప్పుడూ స్వరూపానంద స్వామివారు ఒకలాగే ఉంటారు. చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం. రాజకీయ నాయకుల్లో ఆయనే ఇప్పుడు పెద్దవాడు. ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఆయన పరిపాలన కొనసాగాలి అని, కుటుంబం బాగుండాలి అని, పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి. ఈసారైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టారు. నారాయణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద పెట్టుకున్న నమ్మకాలను ఒమ్ము చేయబోమని, రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అంటే ఉద్యోగ కల్పన, శాంతి భద్రత పరిరక్షణ, బడుగు బలహీన వర్గాల ప్రతి నిరుపేద కుటుంబాల సంక్షేమ ఫలాలు అందేలా పూర్తి న్యాయం అందుతుందని, ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఏపీకి పూర్తి న్యాయం జరుగుతుందని, ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకులని, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి సమస్యల పరిష్కారమే పరమావధిగా చేసుకుని రాష్ట్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యం అన్న విధంగా పనిచేస్తానన్నారు. భవిష్యత్తులో గ్రామ మండల నియోజకవర్గ జిల్లాల రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులను బలోపేతం చేసి పార్టీ కోసం ఐక్యమతంగా పనిచేస్తామన్నారు. అపజయాలను నిశ్చలుగా చేసుకుని బంతి కింద పడే కొద్దీ బలంగా పైకి ఎగురుతుందని, గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుందని, విమర్శలను పాసుపదాస్త్రాలుగా, బలహీనతలను బలాలుగా చేసుకుని పట్టుబదలని విక్రమార్కుల ప్రయత్నాలు చేసి భారతదేశం ఏపీ వైపు చూసేలా తన బలాన్ని అంకురిత దీక్షతో కృషి చేసి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తరిగిపోని బలాన్ని అంజనేయపుత్రుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయద్రమ మోగించారని, విమర్శించిన వాళ్లతోనే ప్రశంసలు అందుకున్నారని, ఇదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా అన్నారు.
పార్టీ అధ్యక్షుడు అట్టడుగు స్థాయిలో ఉన్న నాకు మంచి ప్రాధాన్యత ఇచ్చి పార్టీకి సేవలు అందించే అవకాశం కల్పించాలని, భవిష్యత్తులో మంచి అవకాశం వస్తే నిస్వార్థ ప్రజాసేవ చేయడానికి త్రికరణ శుద్ధిగా ప్రయత్నిస్తానని, ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ప్రతి పేద కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా పరిపాలన ఉంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కల్పరవి. పవన్ కళ్యాణ్ ని ప్యాకేజీ స్టార్ దత్తపుత్రుడు, 3 పెళ్లిళ్ళు ఇచ్చి పెళ్లి కొడుకు అన్నవారికి తన గెలుపుతో సమాధానం చెప్పారని, అమరావతి ఏకైక రాజధానిగా చేసుకుని సుపరిపాలన అందిస్తానంటూ ఏ మాత్రం సందేహం లేదని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం కొనసాగిస్తారని, కక్ష సాధింపు చర్యలు ఉండబోవని జిల్లా ప్రధాన కార్యదర్శి కల్పరవి శ్రావ్య టీవీ న్యూస్ ఛానల్ కు తన అభిప్రాయాలు తెలియజేశారు. ఈ విజయాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలకు జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇంత విజయాన్ని అందించిన కూటమికి ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మరొక్కసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా పైన ఇంత భారం పెట్టిన ప్రజల కోసం మేము నిత్యము పనిచేస్తూ వాళ్ళ బడుగు బలహీన వర్గాలు మరియు అందరినీ అభివృద్ధి కోసం పదవులను నడిపించాలని, రాష్ట్రం భవిష్యత్తు కోసం మా పవన్ కళ్యాణ్ మొదటి నుంచి తప్పించేవాడని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మా పవన్ కళ్యాణ్ మాటే మా అందరికీ శిరోధారణం. మా పవన్ కళ్యాణ్ మాటే మాకు శాసనం. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ నమ్మారు కాబట్టే ఈ కూటమికి ఇంత మెజార్టీ ఇచ్చి కూటమిలో అందరినీ గెలిపించి మంచి ప్రభుత్వాన్ని స్థాపిస్తారని ప్రజలు కూడా దీవించి పంపించడం జరిగింది. కాబట్టి ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం పనిచేస్తుందని అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా కుల మతాలకు అతీతంగా పార్టీ పనిచేస్తుంది. వర్గ విభేదాలు లేకుండా పనిచేస్తుంది. కక్ష సాధింపులకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందటానికి ఈ ప్రభుత్వం పాటుపడుతుందని కోరుకుంటున్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గెలిచాము అనే గర్వం వదిలేసి మనము ప్రజాప్రతినిధులకు ఎన్నుకున్న ప్రజల కోసం మనం ఏమి చేస్తున్నాము అనే విషయాన్ని ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎంపీకి తెలియజేయడం జరిగింది. దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా మా నాయకుడు ఎంత నిబద్ధత కలిగాడో మా నాయకుడి కోసం మేము కూడా కట్టుబడి అంతే నిబద్ధతతో ప్రజాసేవ చేయడానికి మేము ఎల్లవెల్లా ముందుంటాం. అదేవిధంగా పార్టీని గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి మేము ఖచ్చితంగా డెవలప్ చేసి అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడానికి మా వంతు మేము కృషి చేశామని ఇంకా చేస్తామని, మా బాధ్యతను ఇంకా రెట్టింపుగా చేయడానికి ప్రజలు మమ్మల్ని దీవించి పంపించారు. కాబట్టి ప్రజల కోసం మంచి చేసి వాళ్ళ మనసులు ఇంకొకసారి గెలుచుకుంటామని స్థిరస్థాయిగా ఉండేట్టుగా ప్రజల మనసు గెలుచుకునే ప్రభుత్వాన్ని మేము పరిపాలిస్తామని తెలియజేస్తున్నాను. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. నేటికి 418 రోజులుగా కొనసాగుతున్న గొండు శంకర్ అన్న క్యాంటీన్. అమరావతి వాసులకు గుడ్ న్యూస్. ఏపీసీఎస్ కీలక ప్రకటన. ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్. జర్నలిస్టు సంక్షేమానికి కృషి. ఏపీజే స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకుమారు వెంకటవేణు. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా వాసి మృతి. కరెంట్ షాక్ తో 2 యువకులు మృతి. ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కంచరపాలెం స్టేషన్ పరిధిలో యువకుని దారుణ హత్య. నెల్లూరులో వైసీపీకి భారీ షాక్. మేయర్ శ్రవంతి వైసీపీకి రాజీనామా. చంద్రబాబు ఎంతో గొప్పవారు. స్వరూపానంద. పట్టు వదిలిన విక్రమార్కులా ప్రయత్నించి విజయం సాధించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.